అది కూడా చేయదు. నువ్వు ఒకటి గిట్లయితే అది రెండు వేస్తుంది. నేను చెప్తున్నావు ఫస్ట్ నువ్వే గెలగించుకుంటావు. నువ్వెందుకు చెల్లెని పక్కన కూర్చోవద్దని ప్రణయని పక్కన కూర్చోమని ఎందుకు చెప్తున్నావు? వదిలిపెట్టదు. ఇక మస్తు బూత్ మాట్లాడేది కొడుతుంది. నాకు ఎరకే కదా అనుకున్నావు. నువ్వు దాని జోలికి ఎందుకు పోయినావు? ఫస్ట్ ఎవరు ట్యూషన్కి పోతే ఎవరు వాడు రాత ఆడే రాసుకోవాలి. ఒకరి గురించి ఒకళ్ళు ఎందుకు ఇది చేసుకోవాలి చెప్పు. ఆవుతో మాట్లాడుకుంటారా, ఒకరు ఏమతో మాట్లాడు, మా చెల్లి వస్తుందా రాట్లేదా అని చూడాలి. ఇద్దరు కూడా రావాలి. ఆమెతో మాట్లాడద్దు అంటలేదు మేము. ఆ బుద్ధితో కాదు, ప్రణయ్ తోటి మాట్లాడద్దు, మోక్ష తోటి మాట్లాడద్దని మేము చెప్తామా ఎప్పుడన్నా? మరి నువ్వు చెల్లెతోటి మాట్లాడకుండా వాళ్ళతోటి మాట్లాడేదేంది? అందరితో మాట్లాడి అందరు కూడా రావాలని కాదు. నువ్వేందిరా వాళ్ళిద్దరు అన్న చెల్లెలు ఒక దగ్గర కూర్చుంటే నువ్వెందుకు కూర్చోద్దని చెప్తున్నా? ఏంది నా పక్కన కూర్చోద్దని చెప్తారా వాళ్ళ చెల్లెని? ఎవరు? ప్రణయ్ డిస్టర్బ్ చేయదా నిన్ను? ఏం డిస్టర్బ్ చేస్తుంది? ఆమె చదువుకుంటుంది, నిన్నేం డిస్టర్బ్ చేస్తుంది? ఏమంటది నిన్ను? చదువుకోకనే నాతో ముచ్చట పెట్టి ఆటాడుకుని మీరందరు కలిసే కూర్చుంటారా? ట్యూషన్లో కూడా పక్క పక్కనే కూర్చుంటారా? మీరందరూ ట్యూషన్కి పోయిన కానీ చెల్లెలు ఎక్కువైనాయి మీకు.